అండి అందరికీ ఈరోజైతే మిల్ మేకర్ కర్రీ చేద్దామని చెప్పేసి నీళ్ళైతే పెట్టేస్తున్నా. సిద్ధ అయితే రోజు అడుగుతుండు మిల్ మేకర్ కర్రీ చేయమ్మా అని చెప్పేసి. నేనే చేస్తలేను. చాలాసార్లు నేను టమాటోను ఉల్లిగడ్డ మిక్సీ పట్టి ప్యూరీ వేసుకున్నా కదా. ఈరోజు అలా కాకుండా టమాటాలు ఉల్లిగడ్డలు డైరెక్ట్ వేసుకుందామని చెప్పేసి ఇలా చేస్తున్నా. అలా కూడా చాలాసార్లు వేసుకొని తిన్నాము, కానీ ఇలా ఒకసారి టేస్ట్ చేద్దామని చెప్పేసి నేనైతే ఈరోజు ఇలా వండేసిన. ఒక రెండు అవైతే ఫస్ట్ వేడి నీళ్ళలో మిల్ మేకర్ వేసుకొని అయితే పక్కకు పెట్టేసిన. అవి ఎక్కువసేపు ఉడకనియద్దు, మెత్త అయిపోతాయి అని చెప్పేసి పక్కకు పెట్టేసుకున్నా. ఇక్కడ ఒక 3 పావులు నూనె తీసుకొని జీలకర్ర ఆవాలు అలాగే ఉల్లిగడ్డ వేసుకున్నా. ఒకటే ఉల్లిగడ్డ కోసుకున్నా సన్నగా తరిగి, అదైతే వేసుకున్నా. ఆ ఉల్లిగడ్డ కూడా కొంచెం పెద్ద సైజే, మరి చిన్నగా లేదు మరి పెద్దగా లేదు, మామూలుగా మీడియం సైజు ఉంది. నేనైతే వేసుకున్నా. అందులోనే ఒక 2 పచ్చిమిర్చి అయితే కోసుకొని అయితే వేసుకున్నా. కరివేపాకు వేసుకున్నా. ఇంకొకటి ఏంటంటే లవంగాయలు ఆలక్కాయలు కూడా వేసినా, కానీ అవి మీకు కనిపించట్లేదు. నేను అది ఏంటంటే అది వీడియో తీసుడు మర్చిపోయినా, అందుకని చెప్పేసి 2 పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నా. మళ్ళీ ఎందుకంటే మళ్ళీ కారం వేసుకుంటాం కాబట్టి దానికి దీనికి ఎక్కువ అయిపోతుంది అని చెప్పేసి ఒకటే అంటే 2 పచ్చిమిర్చి వేసుకున్నా. ఇలానైతే వేసుకొని కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకున్నా. మీడియం కాకుండా మీడియంలోనే పెట్టేసి బాగాసేపు అయితే ఉల్లిగడ్డలు మంచిగా ఫ్రై అయ్యేదాకా ఉంచుకున్నా. బాగా గోల్డెన్ బ్రౌన్ దాకా ఏం రాలేదు, కొంచెం అయితే వచ్చింది. ఇట్లా ఫ్రై అయిన తర్వాతనైతే ఇందులోనే టమాటాలు వేసుకున్నా. ఒక 3 టమాటాలు కోసుకున్నా నేను. అందులోనే టమాటాల ముక్కలు కూడా వేసేసుకున్నా. టమాటాలు అయితే మెత్తగా ఉడికిపోయినాయి. మనం ప్యూరీ పట్టుకుంటే ఎట్లుంటుందో అట్లా ఇంకా కొంచెం అయితే సేమ్ అలాగే నచ్చేది. సేమ్ అట్లనే ఉందనుకో. ఇక కాకపోతే ఈ కర్రీ వెరైటీగా ఉంది. నేను అంతకుముందు చేసిన దానికంటే ఇది కొంచెం ఇంకా బాగా వచ్చింది. అంటే టమాటా ఇట్లా మిక్సీ పట్టుకొని వేసుకున్నాం కదా, దానికంటే ఇది బాగా వచ్చింది. నాకైతే ఈ కర్రీ నచ్చింది దానికంటే ఎక్కువ. ఇందులో టమాటాలు వేసుకున్న తర్వాతనైతే కొంచెం ఉప్పు అలాగే పసుపు అల్లం వెల్లిగడ్డ అయితే వేసేసుకొని మంచిగా కలుపుకొని అయితే మూత పెట్టేసిన. టమాటాలు ఉడికే అంతవరకు అయితే మూత పెట్టేసుకున్నా. మనము టమాటాలలో ఉప్పు వేసిన తర్వాత కలిపినామనుకో అవి మెత్తగా ఉడకవు. వీటిని కొద్దిసేపు వదిలేసినామనుకో ఉప్పు అన్నది టమాటాలకు ఉల్లిగడ్డలు పట్టుకొని మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. అట్లా అని చెప్పేసి నేనైతే వేసేసిన. పక్కకైతే అల్లం వెల్లిపాయ వేసిన, పసుపు వేసినప్పుడు వేయలే, మర్చిపోయి మళ్ళీ ఇప్పుడు వేసిన అన్నట్టు వేసుకొని అయితే మంచిగా కలుపుకొని మూతనైతే పెట్టేసిన. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే మనం ఏ కర్రీలైనా టమాటాలు గిట్ల వేసినప్పుడు ఉప్పు వేసినప్పుడు మనము ఊకే మూత తీసి కలిపినామనుకో టమాటాలు ఉడికాయి. కొద్దిసేపు వదిలేసినామనుకో టమాటాలు మెత్తగా అయిపోతాయి. ఇది ఒక చిట్కా, నేను చాలాసార్లు గుర్తుకు తెచ్చుకునే చిట్కా అన్నట్టు ఇది. చూడండి, ఇక్కడ నేను చాలా సేపటి తర్వాత తీసిన. ఇక్కడ అవి ఉడికి ఆయిల్ మొత్తం పైకి తేలింది అట్లా అని చెప్పేసి నూనె ఏమి ఎక్కువ కాలేదు. ఆ కర్రీకి సరిపడంత నూనెనే అయ్యింది అంతే. ఇలా మెత్తగా ఉడికిన తర్వాతనైతే మంచిగా అంతా కలుపుకొని మిల్ మేకర్లు అయితే వేసేసుకున్నా. అవి అయితే ఫస్ట్ వేడి నీళ్ళలో వేసేసిన కదా, అవి వాటర్లోకి వెళ్ళి పిండుకుంటానైతే గిన్నెలు వేసుకొని అవి అయితే వేసేసిన. చూస్తే కొన్నే అని అనిపించింది, వేడి నీళ్ళలో వేసేసరికి బాగా అనిపించింది. ఇవి బాగా పెద్దవి కాదు మిల్ మేకర్లు, ఇంకా చాలా పెద్దవి ఉంటాయి కదా పెద్ద మిల్ మేకర్. ఇవి లోకల్వి కావచ్చు, చిన్నవి. ఇవి నేను సూపర్ మార్కెట్లో తెచ్చిన, విడిగా తెచ్చిన, ప్యాకెట్స్ కాదు, కుల్ల కొనుకొచ్చిన అన్నట్టు. నేను కుళ్ళనైతే బాగుంటాయి, ప్యాకెట్స్ కూడా బాగానే ఉంటాయి, కానీ ఇట్లా కుళ్ళ తెచ్చుకునేవి కూడా బాగానే ఉంటాయి. అందుకని చెప్పేసి నేను కుళ్ళనైతే ఎప్పుడు తెచ్చుకున్నా కుళ్ళనే తెచ్చుకుంటాము. ఎప్పుడో ఒకసారి కుళ్ళ లేనప్పుడు ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాం. నేను మిల్ మేకర్లు వేసిన తర్వాతనైతే కారం అయితే వేసుకున్న. ఒక 2 స్పూన్ల కారం వేసుకొని మంచిగా కలుపుకొని కొంచెం వాటర్ అయితే పోసేసుకున్నా. అంటే వీటికి కూడా మంచిగా మిల్ మేకర్లకు కారం గిట్లా పట్టాలి కదా అని చెప్పేసి కొన్ని అయితే వాటర్ పోసేసుకున్నా. మంచిగా చిక్క వస్తుంది కూర కూడా. మీలో ఎంతమందికి మిల్ మేకర్ కర్రీ అంటే ఇష్టమో చెప్పండి. నాకు స్టార్టింగ్లోనైతే అస్సలు నచ్చేది కాదు మిల్ మేకర్ కర్రీ. మిల్ మేకర్ వీళ్ళు మా ఆయన సిద్ధ అయితే చాలా అంటే చాలా తింటారు. నాకు మిల్ మేకర్ కర్రీ అంటేనే దుఃఖం వచ్చేది. అది ఎట్లా తింటారా బాబు అనుకునేదాన్ని నిజంగా చెప్పాలంటే. అంటే మనకు తెలియదు, దాని టేస్ట్ తెలియనప్పుడు నేనైతే అలాగే అనుకున్నా.
కానీ అట్లా ఒక 2-3 సార్లు వండినప్పుడు కూడా చాలా బలిమిట్టిగా తిన్నా. కానీ ఇక ఉంటే నాకు కూడా మస్తు అలవాటు అయిపోయింది. నేను కూడా ఇష్టం కొద్దిగా తింటున్నా. ఇప్పుడు నాకు కూడా నచ్చుతుంది. ఒకప్పుడు తినలేదు కానీ ఇప్పుడు నచ్చుతుంది. నేను అందులో ఏమో ఆకేసిన, నేను మర్చిపోయినా అసలు. అది బగారా ఆకుకి అంటే సామానుకు సంబంధించిందే. అందులో వేసుకున్న కొంచెం కుడక పొడి, అలాగే కొంచెము గరం మసాలా వేసుకున్న. ఇందులో లాస్ట్ కొత్తిమీర వేసుకోవాలి. నా దగ్గర లేదు కాబట్టి నేను వేసుకోలేదు. మీ దగ్గర ఉంటే మీరు ఖచ్చితంగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర కోసం చాలాసేపు ట్రై చేసిన కానీ ఎక్కడ లేదు. అంటే బయటికి వెళ్ళి తేలేదు, అందుకని చెప్పేసి కొత్తిమీర అయితే లేదు. కొత్తిమీర ఉంటే ఇంక కొంచెం బాగుండేది అంతే. ఇక సో మా కర్రీ అయితే రెడీ. ఇది ఇట్లా కొంచెం పలసగా ఉంది కదా, నేను కుడక పొడి వేసుకున్నా కాబట్టి కొంచెం మూత పెట్టిందనుకో మంచిగా చిక్కగా అవుతుంది. ఒక 2 నిమిషాలు అట్లా ఉడికించుకున్న. కుడక పొడి వేసిన తర్వాత, గరం మసాలా కుడక పొడి వేసిన తర్వాత 1-2 నిమిషాలు ఉడికిపించుకొని దింపేసిన. నేనైతే కర్రీ కూడా చిక్కగా వచ్చేసింది. సో ఇది మా కర్రీ అయితే. చాలామంది ట్రై చేసి ఉంటారు కానీ అందరూ ప్యూరీ పట్టుకొని వేసుకుంటారు కదా, ఇలా కూడా ట్రై చేయండి, బాగుంది. చపాతీలోకి బాగానే ఉంటుంది, అన్నంలోకి బాగానే ఉంటుంది. మేమైతే ఈరోజు ఏం చేసినాం తెలుసా, ఈ కర్రీతోని దోశలు వేసుకొని తిన్నాము, అన్నం తిన్నాము, దోశలు తిన్నాము. బాగుంది, మాకెందుకో బాగా నచ్చేసింది. సో ట్రై చేయని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు ఉంటే ఇంకేమన్నా డిఫరెంట్గా ఉండాలా అని ఉంటే అది కూడా కామెంట్ చేయండి, అలా కూడా ట్రై చేద్దాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది కదా. నేనైతే ఈరోజు ఇలా చేసేసిన, నాకైతే బాగా నచ్చేసింది. సో నేను ఎలా వండిన అన్నది చెప్పండి కామెంట్లో. బాయ్.